హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇంకో చిన్న వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇది శనివారం నాడు, ఆదివారం నాడు తీసిన వ్లాగ్ అండి. కొన్ని కొన్ని బిట్స్ కలిపి అయితే మీకు ఈ వీడియో రూపంలో అయితే చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను చింత చిగురు మునగాకుతో అయితే కారప్పొడి అయితే చేశానండి. అది అనుకోకుండా నాకెందుకో ఐడియా వచ్చిందనమాట. ఐడియాని అయితే నేను ఇలాగా చేశాను. అది ఎలా చేశాను అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే నేను చూపెట్టేస్తాను. ఒకసారి చూసేయండి. అయితే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైకే కోరుతున్నాను కదా నేను. అది తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఉండాలి కదా. అలానే ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మామూలుగా ముందుగా అయితే చింత చిగురు మా పనమ్మాయి ఒకసారి తెచ్చిందని ఒక వీడియోలో అయితే చెప్పా కదా. అప్పుడు కొద్దిగా పప్పుకు వాడుకున్నాను. ఆ వాడుకున్న దాన్ని తర్వాత మిగతా దాన్ని అయితే నేను పక్కకి అది కడిగేసి ఎండబెట్టేసుకున్నాను అనమాట. పక్కకు పెట్టాను. అది ఆరిపోయింది. అలానే మునగాకు కూడా ఒకసారి మా వారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా పప్పులో అయితే వాడాను. దాన్ని ఒక కవర్లో వేసి పెట్టి, కవర్ అంటే గుడ్డ కవర్లు ఉంటాయి కదా, అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అది మర్చిపోయాను. అయితే అది కూడా డ్రై అయిపోయింది. డ్రై అయిపోతే అయ్యో డ్రై అయిపోయింది వాడుకోకుండానే అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది ఈ చింత చిగురిని మునగాకుని రెండింటినీ కలిపి కారప్పొడి అయితే చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించి నేనైతే సరే అది చేయడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. మీకు సింపుల్గా అయితే ప్రాసెస్ చెప్పేస్తాను. ఈ డ్రై అయిపోయిన ఆకులన్నీ ఉన్నాయి కదా, చింత చిగురును మునగాకు పక్కకు పెట్టేసుకున్నాను. ముందుగా అయితే బాండి పెట్టేసి అందులో కొద్దిగానే నూనె వేయాలండి. 1 చెంచా 2 చెంచాలు అంతేను వేసి అందులో దీనికి సరిపడా కొంచెం చిన్న గ్లాసుడు ధనియాలు, అలానే చిన్న గ్లాసుడు శనగపప్పు, అందులో చిన్న గ్లాసుకి సగానికి మినప్పప్పు, నేనైతే పొట్టు మినప్పప్పు వాడతాను కాబట్టి అది వేసుకున్నాను. కొద్దిగా చిన్న అర చెంచాడు మెంతులు అయితే వేసానండి. ఆ మెంతులు వేసుకున్నాను. అలానే ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు పులుపు కోసం చింత చిగురు ఉంటుంది కాబట్టి మనం పులుపు వేయక్కర్లేదు. దానికి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా ఉంటే వేసుకున్నాను అనమాట. కరివేపాకు కారప్పొడి ఎప్పుడు చేసుకుంటాం కదా, అది కూడా ఒక గుప్పెడైతే వేసుకున్నాను. వేసుకుని వీటిని అన్నిటినీ చక్కగా అయితే నేను తిప్పేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఆవకాయ కోసమని ఒలిచిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఏంటి అంటే కొన్ని ఎండిపోయి ఉంటాయి, ఎర్రబడిపోయి లోపల ఎండిపోయి గట్టిగా అయిపోయి ఉంటాయి. వాటిల్లో అయితే నేను పారేయదలుచుకోలేదు. ఆ వెల్లుల్లిపాయ ఎండిపోయిన వాటిల్ని కూడా ఇందులో వేసేసాను అనమాట. వేసేసి శుభ్రంగా వాటిలన్నింటినీ కలిపి చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను. డ్రై రోస్ట్ కాదు, ముందుగా 2 చెంచాలు నూనె వేసా కదా, ఆ నూనెలోనే ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకున్నాను అనమాట. అయితే మూకుడు సరిపోకపోతే కొద్దిగా పక్కకు తీసి సగం సగం కింద అయితే వేయించుకున్నాను. అయితే ఇందులోకి మనం కావాలి అనుకుంటే కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. అలానే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. అలానే నువ్వులు కూడా కొంచెం వేసుకుంటే వేయించుకుని కనుక ఈ కారప్పొడి కొట్టుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ. మీరు చెబితే నమ్మరు, అసలు అన్నంలోకి ఎంత బాగుందో. చింత చిగురు కారప్పొడి అని మా వారైతే ఆశ్చర్యపోయారు. మునగాకు కారప్పొడి ఎప్పుడైనా మునగాకు కలుపుతూ ఉంటాను కానీ చింత చిగురు అనేది ఫస్ట్ టైం అనమాట. నేనైతే కలిపి ఇది ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా కుదిరింది. మిరపకాయలు అవన్నీ కూడా వేసేసుకొని కావాల్సినవి అయితే అన్నీ కారానికి సరిపడా వేసుకొని అయితే వేయించేసుకున్నాను. వేయించుకొని చక్కగా చల్లారి పెట్టుకుని దీన్నైతే మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. మనకు రుచికి సరిపడా ఉప్పు, నేనైతే నిల్వ ఉండడానికి కొన్ని రోజులు మనం సీసా నిండా పెట్టుకుంటాం కదా, నిల్వ ఉండాలని అయితే నేను కొంచెం పసుపు కూడా వేస్తాను. నేను ప్రతి వంటలో కూడా పసుపు లేనిదనేది ఒక్క స్వీట్లకి తప్పించి ప్రతి దానికి నేను పసుపు అనేది వేస్తానండి. ఎందుకంటే ఈ చపాతీలు వేటిల్లో వేయను అన్నది మీకు ప్రతిదానికి అంటే మళ్ళీ మీకు అనిపిస్తుంది అన్నిట్లోనూ వేస్తుందా అని. ఉప్మాలకు వేయను, నెక్స్ట్ చపాతీలు ఇలాంటి వాటికి చేయను. కానీ నేను పొయ్యి మీద పెట్టి నూనె పెట్టిన ప్రతి దాంట్లో కూడా పసుపు అనేదాన్ని తప్పకుండా వాడతానండి. అందుకని పసుపు కూడా వేసుకుంటానన్నమాట. ఇదిగోండి, ఇది ఇలాగా సెగ తగలంగానే ఆల్రెడీ ఆరిపోయి ఉన్న ఆకులు కదా, అవి చక్కగా పొడి పొడిగా చేతితో ఇలా అంటే నలిపితే చాలు
పొడి పొడిగా ఎంత చక్కగా అయిపోయాయి అంటే, మొదటిసారి ఎప్పుడు కూడా కరివేపాకుతో కారపొడి చేసుకున్నప్పుడు ఆ అరోమా అన్నది, ఆ వాసన సువాసన అన్నది వేరేగా ఉంటుంది. చింతాకుతో చేస్తున్నప్పుడు ఈ వాసన అనేది వేరేలాగా అనిపించిందనమాట. చాలా బాగా అనిపించింది. అయితే వీటన్నిటిని చేసేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి. మన శరీరానికి కూరలు ఎంత అవసరమో ఆకుకూరలు కూడా అంతే అవసరం కదా. కానీ ప్రతిరోజు ఆకుకూరలు తినాలన్నా కూడా మనకు విసుగొస్తూ ఉంటుంది కదా. కానీ ఆకుకూరని ఏదో రూపంలో అయితే మనం తీసుకోవాలి కదా. అందుకని అయితే ఇలాగ తెచ్చి పెట్టుకొని ఇలాగ కారపొడులు అవి కనుక చేసి పెట్టుకుంటూ ఉంటే అలా టిఫిన్లలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అలాగా వేసుకోవచ్చు. అలానే లేకపోతే కూర ఏదన్నా చేసుకున్నప్పుడు పైన పౌడర్ లాగా కూడా చల్లేసుకోవచ్చు కదా. అందుకని అయితే దొరికినప్పుడు ఇలాగ కాస్త అంటే ఎండాకాలం అయితే కుళ్ళిపోయే ప్రసక్తి అనేది ఉండదు. ఎందుకంటే తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి మీరు వేయించకపోయినా ఇలా నూనెలో వేసి పెట్టుకోకపోయినా డ్రై చేసేసుకుని మీరు పౌడర్ రూపంలో స్టోర్ చేసుకుని మిగతా అప్పుడు ఎప్పుడైనా సరే కూరల్లో కానీ వాటిల్లో కానీ పైన చల్లుకోవడానికైతే బాగా ఉపయోగపడుతుంది. అందుకని నేనైతే ఈసారి ఇలానే పాటించానన్నమాట. అలా పెట్టుకోవడానికని తెచ్చుకున్న దాన్ని ఇలా కారపొడి కొట్టుకుందాము అని అయితే చేశాను. చాలా బాగా వచ్చిందండి. రుచి కూడా చాలా చాలా బాగుంది. మా ఇంట్లో మా వారికి చాలా నచ్చిందనమాట. అవును నిజమే కదా, పారేసుకునే బదులు ఇలా చేసుకుంటే నయం కదా అని అన్నారు. చూసారా ఎంత పొడి పొడిలాడిపోతూ ఉందో. సెగ తగలంగానే ఆకు చక్కగా వేగిపోయిందనమాట. అదే మామూలు ఎండాకాలం కాబట్టి తొందరగా ఇలా వేగిపోయింది. తడి అనేది తొందరగా పీల్చేసుకుంటుంది కాబట్టి. ఇదే శీతాకాలము వింటర్లో అయితే ఇదే ఆకు వేగాలి అని అంటే ఎంత ఆరిందైనా సరే తొందరగా ఆరదు. నెక్స్ట్ కుళ్ళిపోతుంది. వానాకాలం అయితే అసలు కుళ్ళిపోతాయి. అలా కాకుండా తొందరగా ఆరిపోయిందనమాట. ఆరిపోయిన దాన్ని వేయిస్తే చక్కగా వేగిపోయింది. దాన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుని దానికి కావలసిన ఉప్పు, కారం సరిపోయిందా లేదా అన్నదైతే చూసుకుంటున్నాను. కారం అనేది మేము కొంచెం కారంగానే తింటామండి. అందుకని అయితే నేను మిరపకాయలు వేసేటప్పుడే చూసి వేసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఎండు కారం ఉంటుంది కదా, మన మామూలు మిర్చి కారం, ఆ కారం అయినా సరే ఈ మిక్సీ తిప్పేటప్పుడు కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే అలా కాకుండా ముందు మిరపకాయలే సరిపడా వేసుకున్నాను అనమాట. అయితే చక్కగా సరిపోయింది. ఎంత బాగా మెత్తగా కాటుకులాగా పేస్ట్ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో కదా. చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే ఈ చింత చిగురుతో ఇంత బాగా చేసుకోవచ్చా అని అయితే అనిపించింది. దాన్ని అయితే చక్కగా తిప్పి నోట్లో అయితే చూసుకున్నాను. సాల్ట్ కూడా చక్కగా సరిపోయిందండి. మొదటిసారి చింత చిగురు పచ్చడి తిన్నాను, కానీ కారపొడి అయితే ఫస్ట్ టైం నేను తింటున్నాను. అది కూడా కాంబినేషన్. ఈ మునగాకు కొంచెం వగరు ఉంటుంది కదా, ఆ వగరు అనేది తెలియకుండా ఈ పులుపు అనేది బ్యాలెన్స్ చేసిందనమాట. మునగాకు కొంచెం వగరుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే పప్పు వండుకున్నా, దేంట్లో వండుకున్నా దాన్ని ఈ చింత చిగురు అనేది బ్యాలెన్స్ చేసి అసలు మునగాకు వేసానా అన్న డౌటు నాకే వచ్చేలాగా అయితే చాలా చాలా బాగా అనిపించిందండి. కారపొడి చాలా బాగా ఉంది. మీకు కూడా కావాలి అంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలానే చక్కగా కారపొడి ట్రై చేసుకొని ఇడ్లీలోకి, టిఫిన్లలోకి మీకు కావాల్సి వచ్చినట్టుగా మీరైతే తయారు చేసుకుని అయితే తినచ్చండి. ఇదండి నేను చేసిన ప్రయోగం. నా ప్రయోగం అయితే సక్సెస్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక బాగా ఉంది అనిపిస్తే మీరు కూడా ట్రై చేసుకోండి. అలానే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మారు చెప్తున్నాను, లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చాలామంది చూస్తున్నారు కానీ లైకులు అయితే చెయ్యట్లేదు. మీ ఒక లైక్ కొంతమందికి ప్రమోట్ చేస్తుందండి యూట్యూబ్ అన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. కనుక కోరేది ఏంటి అంటే చూడడమే కాదు, ఒక లైక్ చేయండి అని అయితే కోరుకుంటున్నాను తప్పకుండాను. అలానే మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు చూపించడానికైతే చూస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరండి. నాకు నేనే వీడియోలు తీసుకోవాలి. అందుకే ఏంటంటే కంటెంట్ని చూపెట్టడానికే ట్రై చేస్తున్నాను, కానీ నేను వీడియోలో కనిపించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని కాస్త అర్థం చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. అలానే మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఆదివారం లాగా ఇంకో రోజు పెడతాను.